హాయ్ అండి, నమస్తే. నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 365 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యండి. 366 ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంతగా ఆదరించి సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ 360 ఎపిసోడ్లో సార్ ఫర్గివ్నెస్ గురించి చెప్పండి సార్. ఫర్గివ్నెస్ ద్వారా కూడా మనం మనీని ఆకర్షించవచ్చా, మనకున్నటువంటి డెప్స్ని క్లియర్ చేసుకోవచ్చా, మన జీవితంలో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చా అని అడుగుతుంటారు. ఎస్ అండి, పాసిబిలిటీ అవుతుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ ఏంటి సార్ ఫర్గివ్నెస్ కు మనీకి లింక్ ఏంటి అంటే, చూడండి, ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో అక్కడ డెప్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే చూడు, ఏదైతే ఉంటుందో దానిని ఆకర్షించుకుంటారు. చూడండి, నెగిటివ్ ఎనర్జీ లోపల ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ మీరు ఫర్గివ్నెస్ ఉండట్లేదు. ఎవరి మీదనో కోపం ఉందని, ఎవరి మీదనో ద్వేషం ఉంది, ఎవరి మీదనో అసూయ ఉంది. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉన్న కాడికి మనీ రాదండి. ఎందుకు? లోపల ఏది ఉంటే అదే ఆకర్షించుకుంటారు కదా. సో సింపుల్గా వాటిని తీయాలి అంటే ఫర్గివ్నెస్ అంటే, ఒకవేళ మనం తప్పు చేసినట్టు మనకు అనిపిస్తే ఇమ్మీడియట్గా మనం సారీ చెప్పడం అలవర్చుకోవాలండి. ఒకవేళ వారే మిస్టేక్ చేస్తే క్షమించాలి. ఎంత పెద్దదైనా సరే క్షమించడం అలవర్చుకుంటే మన మనసులో ఉన్నటువంటి భారం తగ్గిపోతుంటుంది. మన లోపల చూడండి, ఎంతగానో వస్తాం. ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఒక ప్లేస్కి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి, లేదా తిరుమలకి వెళ్ళాలి. తిరుపతి నుంచి పైకి వెళ్తున్నాను తిరుమలకు, పెద్ద హెవీ లగేజ్ ఉంది. నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఎప్పుడైతే ఆ లగేజ్ నేను వదిలేస్తానో చాలా ఈజీగా పైకి వెళ్ళగలుగుతాను కదా. సేమ్ లైక్ దట్ అండి, మనలో ఉన్నటువంటి వాటిని కూడా, అంటే నెగిటివిటీ ఏది ఉన్నా కూడా సింపుల్గా మీరు వదిలేయాలి. అంటే మీకు ఏది కావాలో దాని ఎందే ఫోకస్ పెట్టాలి. సింపుల్ అండి. ఐఎమ్ సారీ అంతే. ఏంటంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇలా మీరు ఏ విషయంలో వచ్చి ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు చాలా రిలాక్స్ అవుతారండి. ఎప్పుడైతే మీ మనసు ఎంత రిలాక్స్గా అవుతుంటుందో అంత ఫాస్ట్గా మీ లైఫ్లోకి ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో వాటిని ఫాస్ట్గా ఆకర్షించుకోవచ్చు. చేయాల్సిందల్లా ఏంటండి, సింపుల్ అండి, సారీ, క్షమించడం. క్షమకున్నటువంటి గుణం గొప్పదండి. మీలో ఉన్న మనోభారం అంతా తగ్గిపోతుంది. లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఐస్ డ్రాప్స్ ద్వారా వెళ్ళిపోతుంటుంది. వెళ్ళనీయండి, బాధ ఏడిపోస్తుంది, ఏడవండి, పోనీయండి, పర్వాలేదు, ప్రశాంతంగా అయిపోతారండి. ఒకసారి అలా అయిపోయిన తర్వాత మీకు ఆలోచనకి పవర్ ఎక్కువ ఉంది. సో ఎందుకు నేను చూస్తే నాకు ఒకసారి పర్సనల్ అపాయింట్మెంట్కి ఒక వ్యక్తి వచ్చారండి. ఆ వ్యక్తి తన ఒక వ్యక్తిని మర్చిపోలేకపోతున్నాడు, క్షమించలేకపోతున్నాడు. ఆ క్షమను మోస్తూ ఉన్నాడు. అంటే క్షమించలేకపోవడాన్ని మోస్తూ అతను ఎందుకు పగ పెంచుకున్నాడు. అలా పెంచుకోవడం వల్ల లోపల బ్లాకేజ్ ఏర్పై చాలా డెప్స్ అయిపోయినాయండి. అంటే తన లైఫ్ను తానే ఇక్కడ ఏం చేసుకున్నాడు, స్వీయకృత అపరాధం మొత్తం డౌన్ఫాల్ చేసుకుని. నేను చెప్పాను అతనికి, ఇలా కాదు, లోపల ఉన్నటువంటి ఫర్గివ్నెస్తో మొత్తం నెగిటివ్ ఎమోషన్ తీసేశాడు. ఇప్పుడు ఒక మంచి రిచ్ పర్సన్గా ఎదిగాడు. తనకు కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని పొందగలుగుతున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో ఉంటుందండి ఆ ఛాన్స్. బట్ ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికోసము, ఫర్గివ్నెస్ కోసం ద బెస్ట్ టెక్నిక్ ఏంటి అంటే ఓపెనో. ఎప్పుడైతే ఓపెనోను కరెక్ట్గా మీరు చేయగలిగితే మీ జీవితంలోకి ఏది కావాలని అనుకుంటారో దాన్ని ఈజీగా సాధించవచ్చండి. ఎందుకు ఓపెనో అంటే, ఓపెనోలో 4 మ్యాజిక్ వర్డ్స్ ఉంటాయండి, 4 మ్యాజిక్ సెంటెన్స్ ఉంటాయి. ఏమిటి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఫస్ట్ 2 సెంటెన్సెస్ ఉన్నాయి కదండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇవి మనిషిలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, దాన్ని తీసేస్తుంది. నెక్స్ట్ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ వర్డ్స్ ఉన్నాయి కదా, అవి మనిషిలో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందో పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించుకుంటారు. ముందు బ్లాక్స్ చాలామంది ఏమంటారంటే, మనీని ఆకర్షించుకోవాలి, కేవలం మనీని ఆకర్షించడమే ఉంటుంది. బట్ నెగిటివిటీని వాళ్ళు వదలరు. ఎప్పుడైతే నెగిటివిటీని వదిలేస్తారో అప్పుడే పాజిటివిటీ ఆకర్షించుకుంటారు. అంటే బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ రెండూ ఉండాలండి. కేవలం నేను బ్రీత్ అవుటే చేస్తాను, లేదా కేవలం నేను బ్రీత్ ఇన్నే చేస్తానంటే వర్కౌట్ అవ్వదు. ముందు బ్రీత్ ఇన్ చేయాలంటే ముందు బ్రీత్ అవుట్ వదలాలి కదా. వదలాల్సింది ఏమిటి? నెగిటివ్ ఎనర్జీ. స్వీకరించాల్సింది ఏంటి? పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడైతే మీరు ఓపెనో సరిగ్గా సాధన చేయగలిగితే అనంతమైన పాజిటివ్ ఎనర్జీ మీలోకి వచ్చి మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ క్లెన్స్ అయ్యి మీరు అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటి మన జీవితంలోకి ఆకర్షించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మనం ఏం చేస్తున్నామంటే, ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారం ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే
కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మీరు గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మీరు క్లాస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా వారు మీకు హెల్ప్ చేస్తారు. మీరు క్లాస్కి ఎన్రోల్ చేసుకుని ఇంట్లో ఉంటూ జూమ్లో అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఇంకా డెప్త్ ఆఫ్ ది డెప్త్ నాలెడ్జ్ తర్వాత మీకు ఈ డెమో క్లాస్ తర్వాత 1 month క్లాసెస్ కూడా ఉంటాయి. బట్ ఆ క్లాస్కి అటెండ్ అవ్వాలంటే ఒక అట్లీస్ట్ 1 time డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి, అసలు మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఎక్కడ ఫెయిల్ అవుతారు, ఏమి చేయడం ద్వారా మన వైబ్రేషన్ స్థాయి పెంచుకోవచ్చు, ఇవన్నీ బేసిక్స్ మనం నేర్చుకుంటామండి. సో అందుకోసం చెప్పేది ఏమిటి అంటే మెయిన్ ఫర్గివ్నెస్ అండి. ఫర్గివ్నెస్ ద బెస్ట్ ఈజ్ అ హోపనోపనం. ఇది హవాయిన్ నగర్స్ టెస్ట్ చేసిందని చూడండి. ఇది మనం ఇప్పుడు యూజ్ చేసింది కాదు. గతంలో ఎంతోమంది ఆ మెథడ్స్ని ఉపయోగించుకొని ఎంతోమంది బెనిఫిట్ పొందుతున్నారు. మనం కూడా ఈ టెక్నిక్ కనుక ఉపయోగించుకోగలిగితే మన జీవితంలో దేన్నైనా, సపోజ్ మీకు ఒక పర్సన్ మీ మాట వినట్లేదు, ఐస్ క్లోజ్ చేసుకుని ఆ పర్సన్ మీరు మనసులో తెచ్చుకొని మీ పదే చెప్పుకోండి, మీ మాట వింటారు. ఓకే, మీ చిల్డ్రన్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ రిలేషన్షిప్స్ బెటర్గా ఉంటే మనీ రావట్లేదు, ఏ బిజినెస్ అయితే మీకు వర్కౌట్ అవ్వట్లేదు, ఐస్ క్లోజ్ చేసుకొని ఆ బిజినెస్ మనసులో ఊహించుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ పదే రిపీట్ చేయండి. అలా రిపీట్ చేస్తూ ఉంటే మీలో ఫస్ట్ మనీ ఎవరికి రావట్లేదు, మనీ బ్లాక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మనీ రాదండి. ఎవరికి వారే అండి. కొంతమంది ఏమంటారంటే బ్లేమింగ్ అదర్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అంటే వారి వల్ల నాకు మనీ రావట్లేదు, వీరి వల్ల నాకు రావట్లేదు, సొసైటీ సరిగ్గా లేదు, గవర్నమెంట్ సరిగ్గా లేదు, మా బాస్ మంచోడు కాదు, నా వైఫ్ సరిగ్గా నా మాట వినట్లేదు, ఇలా మా హస్బెండ్ మాట వినట్లేదు, ఇలా పదే డిఫరెంట్ వ్యక్తులపై వాళ్ళ యొక్క మనసు మళ్ళిస్తారు. ఎప్పుడైతే నా జీవితానికి నేనే కారణం అని తెలుసుకొని పర్ఫెక్ట్గా పూర్తిగా నేను అంగీకరిస్తున్నాను, నా జీవితానికి నేనే అనుకొని ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇంకొకటి, ఇది చెప్పే ముందు మనం ఎప్పుడు కూడా మనం ఎవరు నిజస్వరూపం ఏంటి, ఆత్మస్వరూపం. నేను ఒక ఆత్మస్వరూపునని భావించుకొని ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అనంతమైన శక్తి మనలోకి ఆవాహనం చెందుతుంది. ఆవాహనం అంటే ఏంటి, లోపలికి ప్రవేశించడం. మీకు ఏది కావాలో అది ప్రవేశిస్తుంది. అది ప్రవేశించాలంటే లోపల నెగిటివిటీ వెళ్ళిపోవాలి. సో లోపల ఏది ఉందో బయట అదే ఆకర్షించబడుతుంది. లోపల నెగిటివిటీ ఉంటే బయట నుంచి డెప్స్ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం కావచ్చు, కెరియర్ డౌన్ఫాల్ కావచ్చు, జాబ్ లేట్ అవ్వడం కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. వాట్ వన్ స్టాప్ సొల్యూషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండి. మన క్లాస్ అనేది ఆ విధంగా ఉంటుంది. మెయిన్ మన క్లాస్లో ప్రాక్టికల్టీ ఎక్కువగా ఉంటుంది. అంటే థియరీ కంటే కూడా ప్రాక్టికల్, అంటే మీతో చేపిస్తూ మీ అనుభవపూర్వకంగా మీరు ఏదైతే తెలుసుకున్నారో కంపల్సరీగా నమ్ముతారండి. చూడండి, కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, బట్ అనుభవం అయితే ఎవరైనా నమ్ముతారు. నమ్మించాల్సిన అవసరమే ఉండదు. అనుభవం లేనప్పుడు నమ్మకపోవచ్చు. సో అందుకు ప్రతి ఒక్కరికి కూడా అది రావాలి అంటే మన ఫ్రీ డెమో క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్కి అటెండ్ అయ్యి ఎన్రోల్ అయ్యి అసలైన డెమో క్లాస్ విన్న తర్వాత నిజంగా అండి 1 month చేసిన వాళ్ళకి ఎంతో మందికి వాళ్ళ జీవితంలో అన్నీ సాధించుకున్నారు. అంటే హెల్త్ సాధించుకున్నారు, వెల్త్, రిలేషన్షిప్ అండ్ కెరియర్. అంటే సింపుల్గా చెప్పాలంటే A to Z అండ్ 1 stop సొల్యూషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ. ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి, దేనిపై ఫోకస్ పెడితే అదే పెరుగుతుంటుంది. మనం ఈ హోపనోపన ఉపయోగించుకొని మన జీవితంలోకి ఏది కావాలో అది ఆకర్షించుకోవచ్చు. ముందు మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీని తీసేయాలండి. ఎంత ఎక్కువగా ఫాస్ట్గా నెగిటివిటీ తీస్తే అంత ఫాస్ట్గా మన లైఫ్లోకి మనం పాజిటివిటీని మనం ఆకర్షించుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోపనోపన. హవాయి నగరంలో వచ్చింది డాక్టర్ హ్యూలెన్ అండి. ఎవరు చేశారండి? హ్యూలెన్ మానసిక రోగులపై ట్రై చేశాడు. విపరీతమైనటువంటి రిజల్ట్స్ వచ్చింది, అందరూ హీల్ అయిపోయారు. అలాంటి హీలింగ్ ప్రాసెస్ కూడా హోపనోపన వల్ల సాధ్యం పడుతుంది. సో ఇలాంటి మరిన్ని విషయాలు నేర్చుకోవడం కోసం మనకు ఫ్రీ క్లాస్ ఉంది కదా, ఫ్రీ క్లాస్కి ఎన్రోల్ అవ్వడం ద్వారా మనం అన్ని విషయాలు నేర్చుకోవచ్చు అండి. సో థ్యాంక్ యూ సో మచ్.